హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ వీడియో చూసినా, ఏ రీల్ చూసినా, ఎవరి నోట వెంటొచ్చినా స్వర్ణగిరి టెంపుల్ గురించే అనమాట. సో మనం కూడా ఈరోజు అక్కడికి వచ్చేసాము. ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తాను. అండ్ టెంపుల్ మొత్తం మీరు మంచిగా క్లియర్గా చూడండి. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకి స్వర్ణగిరి టెంపుల్, బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. హైదరాబాద్ నుంచి వచ్చేసి 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. బట్ మేము ఉండేది BHL కాబట్టి అక్కడి నుంచి అయితే మాకు 83 కిలోమీటర్స్ వచ్చింది అనమాట. ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుని ప్లాన్ చేసుకుంటే వీకెండ్స్ కాకుండా వీక్ డేస్లో వెళ్ళేలా చూసుకోండి. అండ్ మనకి ఇక్కడ పార్కింగ్ అయితే సో మచ్ ప్లేస్ ఉందన్నమాట. మనకి చాలా కార్స్ పట్టేలాగా వీళ్ళు ఇక్కడ మనకి అవైలబుల్ చేశారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు ఆఫ్టర్నూన్ 1 PM, అండ్ మళ్ళీ వచ్చేసి 3 PM టు నైట్ 9 PM. అండ్ సాటర్డే సండే అయితే మనకి క్లోజ్ అయితే లేదు. మార్నింగ్ 6 టు నైట్ 9 PM వరకు ఉంటుంది. ఇంకా మనం టెంపుల్ గురించి మాట్లాడుకుంటే, ఇది వచ్చేసి మనకి 2018లో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. ఇది మొత్తం ఫినిష్ అయ్యి కంప్లీట్ అయ్యేసరికి 2024 అయింది. టెంపుల్ వచ్చేసి మన్నేపల్లి మనకి యాదాద్రి వాళ్ళు కన్స్ట్రక్షన్ టెంపుల్కి 9 కిలోమీటర్స్ ఓన్లీ. ఈ టెంపుల్ మొత్తం మనకి 22 ఎకర్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ వెంకటేశ్వర స్వామి ఈ హైట్ వచ్చేసి మనకి 12 ఫీట్లో పెట్టారు. అండ్ హనుమాన్ స్టాచ్యూ వచ్చేసి మనకి 40 ఫీట్లో పెట్టారు. ఈ టెంపుల్ అయితే మనకి నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ మార్నింగ్ కూడా ఓకే, బట్ నైట్ అయితే ఆ లైటింగ్స్ అవన్నీ సూపర్గా ఉన్నాయన్నమాట. చాలా పీస్ఫుల్గా ఎంత బాగా అనిపించిందో అనమాట. ఎవరైనా ఒక్కసారైనా చూడాలన్నమాట. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అందరూ రిలేటివ్స్ వచ్చి ఉంటారు కాబట్టి మనం మంచిగా ప్లాన్ ట్రిప్ చేసుకొని వచ్చేసేయచ్చు. మనకి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి పాదాలు పెట్టారనమాట మనం స్టార్టింగ్ స్టెప్స్ ఎక్కే దగ్గర. అండ్ ఆ స్టెప్స్ వచ్చేసి మనకి 108 స్టెప్స్ లాగా పెట్టారు. అండ్ ఇక్కడైతే ప్రెజెంట్ చిన్న షాప్స్ అయితే ఏమి అవైలబుల్ లేవు. ఫ్యూచర్లో పెట్టొచ్చేమో. మా పిల్లలైతే టెంపుల్ అనేసరికి బొమ్మలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. బట్ అక్కడ ఏమీ లేవు షాప్స్ అయితే ప్రెజెంట్. అండ్ ఇవి అనమాట వెంకటేశ్వర స్వామి పాదాలు. అసలు అవి వాటిని టచ్ చేస్తేనే మనకు ఒక వైబ్రేట్ ఫీల్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇవే అనమాట మనకి స్టార్టింగ్ స్టెప్స్. ఇవి వచ్చేసి మనకి 108 ఉన్నాయి. మనం పైకి ఎక్కేసి వెళ్ళొచ్చు. మెట్లయితే పైకెక్కి వచ్చేసామన్నమాట. పైన అయితే ఇలా ఉంది. మేబీ మా లక్ ఏమో, క్రౌడ్ అయితే అంత ఎక్కువ అయితే లేదనమాట. చూడంగానే అమ్మయ్య అన్న ఫీల్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా టైము మేము కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ దర్శనం చేసేసుకుందామని చెప్పి అలా వెళ్తున్నామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సెల్ ఫోన్స్ లోపలికి ఎల్లో అయితే లేదనమాట. సో బయట కౌంటర్లో ఇచ్చేసేయాలి. అండ్ కౌంటర్లో అయితే మనకి 5 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ ఓన్లీ క్యాష్ అనమాట. నో ఫోన్పే, జీపే ఏమీ లేదు. ఓన్లీ క్యాషే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి 3 పార్ట్స్గా డివైడ్ చేశారు దర్శనంకి. ఒకటి ఫ్రీ దర్శనం, అండ్ ఇంకోటి వచ్చేసి 50 రూపీస్ దర్శనం, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి డొనేషన్ దర్శనం అనమాట. మనం 1000 రూపీస్ వాళ్ళకి డొనేట్ చేస్తే వాళ్ళు ఓన్లీ 4 మెంబర్స్ని అలో చేస్తారు. అండ్ దానికి వెళ్తే మనకి ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో ఇస్తారు అండ్ ఒక శాల్వా ఇస్తారు అనమాట. మేమైతే 50 రూపీస్ దర్శనానికే వెళ్ళాము. ఎందుకంటే మేము ఒక 7-8 మెంబర్స్ వచ్చాము. సో 1000 రూపీస్కి అవ్వదు అని చెప్పేసి మేము 50కే వెళ్ళామన్నమాట. అసలు మా హస్బెండ్ అయితే ఫ్రీకే దర్శనానికి వెళ్ళిపోదామన్నారు, బట్ పిల్లలు ఉన్నారని చెప్పి 50కి వెళ్ళాము. ఇదే అనమాట మనకి హనుమాన్ స్టాచ్యూ అనమాట. 40 ఫీట్ హైట్ ఉంటుంది. ఫస్ట్ నేను ఫొటోస్ వీడియోస్ చూసి చిన్నదేమో అనుకున్నా, బట్ చూడగానే చాలా పెద్దగా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ మనకి నడిమి పెండి కూతురు విభు పేరు గుత్స సిగ్గువడి
పిన్ని కూతురు. ఇక్కడ మాకు దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసి లడ్డు కొనుక్కొని అలా తింటున్నాం అనమాట. ప్రసాదం అంటేనే అదొక ఫీల్లా ఉంటుంది కదండి. మన పులిహోర కానీ లడ్డు కానీ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీన్ని మనం వైటీడీ అని కూడా పిలుస్తారంట. స్వర్ణగిరి ఏంటంటే యాదాద్రి తిరుమల దేవస్థానం. ఇలా మనం దర్శనం అయిపోయి బయటకు వచ్చాక లెఫ్ట్లో ఉంటుందన్నమాట మనకి విష్ణుమూర్తి అలా పడుకొని మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ విగ్రహం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ అందులో ఇందులో వాటర్లో మనకి ఒక టాటాయిస్ ఉంటుంది. అది ఎవరో ఒక ఆవిడ 11 ఇయర్స్ నుంచి పెంచుకుంటుందంట. దాన్ని అక్కడ తీసుకొచ్చి వదిలేసారేమోనని చాలాసేపు చూశాను, బట్ నాకైతే కనిపించలేదు. మీరు వెళ్ళినప్పుడు మీకు ఎవరికైనా కనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఈ వ్యూ అయితే మాత్రం చాలా 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 బాగుంది. బట్ ఇక్కడ మనకి ఒక ఫోటో తీసుకోవడానికి చాలాసేపు నుంచోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే క్రౌడ్ అంతమంది ఉన్నారు అండ్ ఎవరు అసలు కదలట్లేదు అనమాట ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ. ఇంకా అలాగో కొంచెం అలా కొంచెం ప్లేస్లో దూరేసేసి ఇంకా మేము కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము. నేను చాలా ఎక్కువ చెప్పేస్తున్నట్టున్నాను, సో కొంచెం గ్యాప్ తీసుకోండి, మీరు కూడా చూసేయండి టెంపుల్.